అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఆ గొప్ప పేరుని డిఫేమ్ చేయాలనుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మా లపాబామ్ అంటే లక్ష్మీ పార్వతి బామ్మని సీన్లోకి దించి ఆయన యుగ పురుషుడు ఎట్లా అవుతాడు, నన్ను 4 సంవత్సరాలు వాడుకున్నాడు, నన్ను ఇలాగేదో పెళ్లి చేసుకోకుండా ఉంచుకున్నాడు అని ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది మా బామ్మ. అవి ఏమన్నా ఈ వయసులో చేయాల్సిన ఆరోపణలు ఆ బామ్మ. అయితే ఒకవేళ మా బామ్మ అన్న పాయింట్కి వద్దామండి. ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, అలాగే లక్ష్మీపార్వతి గారు, వీళ్ళిద్దరు పెళ్ళి లీగల్గా జరిగింది, నేను లీగల్గా భార్యని అంటుంది. ఏమండి ఇప్పుడు పెళ్ళి అయిందండి, నాకే పెళ్ళి అయి ఉంది, నా భార్య విడాకులు ఇవ్వకుండా నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అనుకో, చట్టపరంగా పెళ్లి చెల్లుతుందా? చెల్లదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అది చెల్లకపోగా ఒక భార్య ఉండి ఇంకో పెళ్ళిని చేసుకున్నారని లోపల తోస్తారు, అవునా కదా. అయితే మరి ఇక్కడ ఎన్టీఆర్ గారు భార్య చనిపోయారు కాబట్టి ఆయన చేసుకోవచ్చు, ఆయనకి అభ్యంతరం ఏమీ లేదు. ఆయన పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తే. అయితే మరి మా బామ్మకి అర్హత ఉందా? మా బామ్మ అప్పటికే వీరగంధం సుబ్బారావు గారి భార్య, ఆయనతో పాటు ఒక బిడ్డను కన్నది, ఒక కొడుకున్నాడు. కొడుకున్నప్పుడు ఆ వీరగంధం సుబ్బారావు గారితో విడాకులు తీసుకోకుండా నేను వచ్చి ఈయన పెళ్లి చేసుకుంటానని చేసుకుంది పెళ్ళి. మరి ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుందండి? ఆవిడ భార్యగా ఈ సమాజం అంగీకరిస్తుందా? అయితే ఇంకో విషయం ఏంటంటే అందరికీ మీకు తెలియాల్సింది, ఈరోజున ఎన్టీఆర్ గారి పేరు ఎంత మారుమోగుతుందంటే, ఆయన పేరున ఒక 100 రూపాయల కాయిన్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందంటే ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా, నారా చంద్రబాబు నాయుడు గారి మామగా, మన నందమూరి బాలకృష్ణ గారు మరియు ఆ పిల్లలందరూ పురంధరేశ్వర గారి తండ్రిగా ఆయనకు ఆ కీర్తి ప్రతిష్టలు. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా ఒకరు బాధపడినా నాకు అభ్యంతరం లేదు. అదే ఎన్టీఆర్ గారిని లక్ష్మీపార్వతి గారి భర్తగా కనుక చూస్తే ఆయనకు ఆ కీర్తి ప్రతిష్టలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, లక్ష్మీపార్వతి అనే ఒక వ్యక్తి, ఒక లేడీ భర్తని కొడుకుని వదిలేసి వచ్చి ఈయన పెళ్లి చేసుకుంటుంది అంటే ఆయన ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది ఖచ్చితంగా సమాజం దాన్ని హర్షించదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అక్కడ జరిగింది ఏంటో అర్థం చేసుకోగలిగారు. ఇప్పుడు ఇంకోటి కూడా అన్నది బామ్మ, నేను లేకపోతే చచ్చిపోతాను అన్నాడు, ఏడు నువ్వు అంటే చాలా ఇష్టం అన్నాడు అంటుంది. బామ్మ, ఎన్టీఆర్ గారు ఏమన్నా మీ ఇంటి ముందు నుంచి సైకిల్ తొక్కుంటూ నీకు సైట్ కొట్టారా? లేకపోతే ఆయన ఏమన్నా మీ ఇంటి పక్కిల్లా నిన్ను చూసి ముచ్చటపడ్డారా? ఆయన నీ దగ్గరకు వచ్చాడా? లేకపోతే నువ్వు బుక్ రాస్తానని ఆయన దగ్గరికి వెళ్ళావా? ఆయన భార్య ఉండగా ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేకపోతే భర్త ఉండగా కొడుకు ఉండగా వాళ్ళను వదిలేసి గాలికి నువ్వు ఆయన్ని చేసుకున్నావా? ఒక రంగం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అమాయకుడు. ఆయన్ని బామ్మ మ్యాల్ప్లేట్ చేసింది. మ్యాల్ప్లేట్ చేసి ఆ భర్తని కొడుకుని కూడా వదిలి ఈవిని పెళ్లి చేసుకునే విధంగా చేసింది కాబట్టే, అంత టాలెంట్ ఉంది కాబట్టే ఆ రోజున ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించి లక్ష్మీపార్వతి గారు ఉంటే మేము ఆ పార్టీలో సత్యం ఉండమని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ మాట నేను చెప్పడం కాదు లక్ష్మీపార్వతి బామ్మ, మీ వైసీపీ నాయకుడే చెప్పాడు, మీ వైసీపీ అనుకూలమైన వ్యక్తే చెప్పాడు. అతను కూడా చిరాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, నీ మీద. తప్పు చేసింది లక్ష్మీపార్వతి అయితే ఆ లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో పదవిస్తాడు, తప్పు చెయ్యని చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుపోటును ముద్రేస్తారేటని వైసీపీ వ్యక్తే కోపం వచ్చి ఎలా చిరాకు పడుతున్నాడు చూడండి. ఇప్పుడు కాశ్మీరా ప్రసాద్ ఇప్పుడు వైసీపీని వెనకేసుకొచ్చి జగన్ గారిని తెగ నాకెత్తా ఉన్నాడు కింద నుంచి పైదాకా. అలాంటి కాశ్మీరా ప్రసాద్కి కూడా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారు అంటే చిరాకు వచ్చింది. వాళ్ళు తప్పు చేసింది లక్ష్మీపార్వతి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాపాడకపోతే ఈ పార్టీ ఏది అని నేను కదండి, వైసీపీ వాళ్ళే తిడుతున్నారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారికి వినబడవు, జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి మార్చుకోరు. ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని పార్టీని ఏదో మళ్ళీ గెలిపించేసుకుందామని ఇలాంటి వ్యక్తుల మీ పార్టీని గెలిపించేది? ఒక పోసాని కృష్ణమురళి, ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక కొడాలి నాని, ఒక లక్ష్మీపార్వతి, వీళ్ళ మీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, వీళ్ళ అధికార ప్రతినిధులు, క్యారెక్టర్ లేనోళ్ళు. నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కట్ట పనుకోవచ్చా? కట్టప్ప మరి ఎన్టీఆర్ గారిని కూడా వెనుపోటు పొడిచారు. దాన్ని ఎలా తీసుకోకూడదు అంటారు? వెన్నుపోటు కదా. ఇప్పుడు చాలాసార్లు చెప్తాను, అంటే నేను తెలుగుదేశం అమాయకుల్లో నేను నోట్లో నాలుక లేని కాదు, నాకు నాలుగు ఉంది కాబట్టి ఎలా చెప్తాను నేను. చెప్పండి. పార్టీ ఈ మహా సౌభాగ్యుని ఎవరు? మన లక్ష్మీపార్వతి అదాన్ని కట్టబోతుంది. లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని ఎంతమంది అన్నాడు చూడండి. మీ పార్టీ కూడా, మీ పార్టీ మీ వైసీపీ ఎర్నలిస్టు మహామేత ఇంకోటి ఏదో కానీ అన్నాడు, బూతుమాట కూడా అన్నాడు మిమ్మల్ని. మా బామ్మ కాబట్టి నేను అనలేకపోతున్నాను. ఎంత దారుణం తిడుతున్నారు చూడండి మీ వైసీపీ వాళ్ళే. అంటే మొత్తం అగ్గిపెట్టి తీసి మంటెట్టేయడం అనమాట, లంకాదహనం అయిపోయి.
అప్పుడు ఈ తెలుగుదేశంలో ఈ బడి సేవ ఉన్న వాళ్ళందరూ చిచ్చిచ్చే ఆవిడకి మనం పని చేయడం ఏంటి రామారకంతా పని చేయమని చెప్పి మంటెక్కిపోయి బయటకు వచ్చేసారు. ఆ టైంలో బతిమాలి ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. సాక్షి ఏగల కృష్ణారెడ్డి. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు బ్రతినాడారట పాపం ఆ రోజున ఎన్టీఆర్ గారిని. మామయ్య గారు ఇది కరెక్ట్ కాదు, ఆవిడ ఉంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతాం అంటున్నారు, దయచేసి ఆవిడ్ని రాజకీయాల్లోకి ఎంటర్ చేయకండి అంటే ఈవిడేం మాయ చెల్లిందో ఏం మాయ చేసిందో ఆయన అబ్బే లక్ష్మీభారతి లేకపోతే అసలు సమస్య లేదన్నాడట. చివరాఖరిగా కూడా వెళ్ళి బతినాడాడట పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆయనే, నేను చెప్పేది కాదు, ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పిన మాట కాదు. ఏమనిపిస్తున్నాడు ఎక్స్ ఇప్పుడు ఏది మహేశ్వరం ఎమ్మెల్యే ఆయన సాక్షిగా వెళ్తే రామారావు గారు విశ్వరూపం చూపించారు. కుదరదని అప్పుడు కుదరదన్నాడట. అప్పుడు మరి మా బామ్మ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉండి ఉంటుంది. లేదు నేను రాజకీయాలకి నేను ఎంటర్ అయ్యానంటే ఇందిరాగాంధీని మించిపోతాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, లోతైన మాటలు. అంటే ఇప్పుడు వాళ్ళ వయసుకు తగ్గట్టు మనం మాట్లాడాలి కాబట్టి ఆ మ్యాటర్లో పోవట్లేదు నేను. కానీ నేను దున్నేస్తాను అన్నదట. అంటే ఆయన నమ్మేస్తాడు కదా, నమ్మేశాడు అమాయకుడు. నిజంగా ఒకవేళ ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎన్టీఆర్ గారి పెద్ద సినిమాల్లోనే ఆయన టాప్ స్టార్. ఆయన తలుచుకుంటే నెంబర్ 1 హీరోయిన్లు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ఉంటారు, ఆయన పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆయన భార్య చనిపోయిన తర్వాత ఏ ఒక్కరితో కూడా ఎఫ్ఐఆర్ ఉందనే పుకారు కూడా లేకుండా బతికాడు ఆయన. ఆయన బతుకున్నంతకాలం కూడా ఒక్క మచ్చ లేకుండా బతికాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఈ లక్ష్మీభారతి బామ్మ వచ్చి ఆల్రెడీ వీరగంధం సుబ్బారావు గారిని లవ్లో దింపింది, ఆయన్ని పెళ్లి చేసుకుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన లవ్లో దింపింది, ఈయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కరెక్ట్గానే ఉన్నారు. కానీ బామ్మ ఎంటర్ అవటం వల్ల పాపం ఆయన లైఫ్లో ఒక బ్లాక్ మార్క్, అది ఒక మాయన మచ్చగా బామ్మ మిగిలిపోయింది. ఈ రోజున వచ్చి నేనే అసలైన దాన్ని లబోదీబో అని కాల్ చేస్తూ ఆవిడ పురంధరేశ్వరి గారిని అంటది. పురంధరేశ్వరి గారు అమ్మ లక్ష్మీభారతి గారు, పురంధరేశ్వరి గారు పెళ్లి చేసుకున్నారు చక్కగా భర్తతో. ఆ భర్తకి ఇవ్వాల్సిన విలువ, కుటుంబానికి ఇవ్వాల్సిన విలువ, ఒక మంచి గృహిణిగా ఆవిడ పేరు తెచ్చుకుంది. ఆ గౌరవంతోనే ఒక జాతీయ పార్టీకి ఆవిడ ఈ రోజున అధ్యక్షురాలుగా కూర్చుంది. లక్ష్మీభారతి బామ్మ నువ్వు పార్టీ పెట్టావు, కనీసం 600 ఓట్లు వచ్చాయి నీకు. 2-3 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 600 ఓట్లు, ముష్టి 600 ఓట్లు. ఆ పురంధరేశ్వరి గారు ఏమో ఎమ్మెల్యే చేశారు, మంత్రులుగా చేశారు. ఈ రోజున కేంద్ర పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంది. ఆవిడని నువ్వు అనొచ్చా? నువ్వు కానీ మీ జగనన్న కానీ అసలు ఎవరన్నా విమర్శించడానికి అసలు మీ క్యారెక్టర్లు ఏంటి? ఈరోజు దొంగ అంటున్నాడు. ఈరోజు ఎదవలే వచ్చి ఎదుటోళ్ళని ఎదవలు అంటున్నారు. ఎక్కడి దాకా తీసిపోతున్నారండి? పార్టీ ఆయన్ని కాపాడమంటే ఆయన కాపాడాడు. అదే రాస్తారు కదా. తర్వాత జరిగిన మహానాళ్ళు ఆయన్ని అధ్యక్షుడి కింద పార్టీ ఎన్నుకుంది. నాకు అర్థమవుతుందా? ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగానే. తర్వాత జరిగిన ఎలక్షన్ లో కూడా ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. ఇందులో ఎన్నుకోవటం దరిద్రం ఎక్కడ వచ్చింది? ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. అయినా ఇది ఎందుకు వినిపించానంటే ఇది వైసీపీ వాళ్ళు, అంటే మా పార్టీ శత్రువులు కూడా చెప్తున్నారు. అది వెన్నుపోటు అంటాడు ఇంకా జగనన్న నిన్నటి మీటింగ్లో కూడా. ఎందుకన్నా మరి అంత సిగ్గుదిలేసి ఆరోపణలు చేయటం? అందరికీ తెలిసిపోయాక కూడా ఇక మీ పార్టీ వాళ్ళు కూడా అది వెన్నుపోటు ఏంటని చెప్పి పార్టీ వాళ్ళు కూడా చివాట్లు పెడుతున్నారే. అయినా కూడా మనం ఎక్కడా సిగ్గుపడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుపోటు అంటాం, అదొక్కటిది. ఇప్పుడు వెన్నుపోటు అనేది కాదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి ఎనలిస్టులు. అయినా వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారంటే ఆ ఒక్క ఆరోపణ తప్ప చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఇంత మచ్చ కూడా లేదు ఆయన మీద. ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళే ఇచ్చారు క్లీన్ చీట్, అది వెన్నుపోటు ఎలాగవుద్ది? ఆ మహానాడులో రాజ్యాంగబద్ధంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకుంది తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన ఎలక్షన్లో ప్రజలందరూ ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్లో ప్రజలందరూ ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఆయన చేసింది వెన్నుపోటు అయితే ఓడింతారు. ఇప్పుడు లక్ష్మీభారతం చూడండి, ఎక్కడైనా గెలిచిందా? ఆవిడ చేసింది తప్పు కాబట్టే, ఆవిడ చేసింది ఏదో పని కాబట్టే, ఆవిడ చేసింది వెన్నుపోటు కాబట్టే లక్ష్మీభారతి బామ్మను ఇప్పుడు వచ్చి ఎక్కడ గెలవనివ్వలేదు ప్రజలు. అది ప్రజా తీర్పు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు జరిగిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాగా ఎంత చీప్గా మాట్లాడుతున్నారు? ఇక మీ వాళ్ళే అంటున్నారు, మరి మేము అన్నది కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. లపాకి బామ్మ నువ్వు ఎన్నిసార్లు బయటకు వచ్చి నువ్వు గగ్గోలు పెట్టినా నేను అలాగే వీరగంధం సుబ్బారావు గారిని తీసుకుని వస్తాను, ఆయనతో చెప్పిస్తాను. వాళ్ళు బాగోదు అనేది పూర్తిగా చెప్పాడు ఆయన ఆ వీడియోలో. అదంతా చెప్పిందాను. ఇప్పటికన్నా కనీసం సిగ్గుపడి
ఏదో చిన్నపిల్ల 18-17 సంవత్సరాల పిల్ల వచ్చి నన్ను ప్రేమించి మోసం చేశాడండి, ఇదిగోండి మా ఫోటోలు అన్నట్టు అలాంటి ఆల్బమ్లు పట్టుకుని రాకబామ్మ, సిరాకేసేస్తుంది మాకు. నీ ఏజ్ ఏటి నువ్వు చేసే ఆరోపణలు ఏంటి? ఆయన నన్ను పెళ్లి చేసుకోమని నన్ను బతులాడి వచ్చేసిందండి అని ఏమో ప్రజలందరూ అంటున్నారు. పైన దిగొచ్చేసింది దేవకన్యనట, ఈయన ప్రేమించమని అన్నాడంట అని అందరూ అంటుంటే మా బామ్మ నిన్ను మాటలు అంటారని నాకు బాధ ఇదా? చాలామంది అంటారు పెళ్ళైన వాడిని 70 సంవత్సరాల్లోని డబ్బు కోసం చేసుకుంది కానీ ఊరికే చేసుకుందా అంటారు కొంతమంది. అలాగే చెప్తున్నాను నేను సమాధానం. ఏమంటే కొంతమంది ఆడవాళ్ళకి తెల్లగా ఉన్న మగవాళ్ళు అంటే నచ్చుతారు, కొంతమందికి హైట్ ఉన్న వాళ్ళు నచ్చుతారు, కొంతమందికి రఫ్గా ఉంటే నచ్చుతారు, కొంతమందికి మీసాలు తీసి స్మూత్గా ఉంటే నచ్చుతారు, కొంతమందికి పొడవు నచ్చుతాడు, కొంతమందికి పొట్టు నచ్చుతాడు. అలాగే మా బామ్మకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఎక్స్పీరియన్స్డ్గా ఉండి ముసలోడు అయిపోయి ఉన్న వ్యక్తులు నచ్చుతారు. ఆవిడ టేస్ట్ అది ఆవిడ ఇష్టం అండి, ఆవిడ టేస్ట్ అది. ఆ దాన్ని కూడా వ్యతిరేకించేస్తారు మీరు. తప్పండి. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఆ టేస్ట్ ప్రకారం ఆవిడ వెళ్ళింది, చక్కగా చేసుకుంది పెళ్ళిళ్ళు. మీ ఇంట్లో కూడా ఎవరన్నా తాతగారు ఉండి ఆయన కూడా నీరసంగా ఉండి చెప్పండి, ఏమైనా ఆలోచిద్దాం. అంతే తప్ప మీరు ఎలా పడితే అలాగా మా బామ్మనంటే మాత్రం అస్సలు బాగోదు చెప్తున్నాను. ఇదండి మ్యాటరు. చక్కగా వైసీపీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అది కూడా బామ్మ వల్ల. బామ్మ వచ్చి ఏదో పొరపాటుగా ఏదో చేసేద్దాం, బుర్ర చల్లేద్దాం అనుకుంటుంది. కానీ మంచికి ఎప్పుడు అన్యాయం జరగదండి. వీళ్ళు ఎన్ని ఏదో పనులు చేద్దాం అనుకున్నా అది ప్లస్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి. అది పాజిటివ్గా వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి వైపు. సూపర్ కదా. వీళ్ళు ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు. కాబట్టి బామ్మ ఇంకెప్పుడు ఇలా ఎగేసుకురాకో, వచ్చి ఏదో కన్నెపిల్లలాగా చిన్నపిల్లలాగా నాకు పెళ్ళయి మోసం చేశారు, నన్ను భారీగా చూడలేదు, నాకు ఇలా లేదు అలా లేదు, ఇలాంటి చేయకపోం బాబు, చిరాకు వచ్చేస్తుంది మాకు. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసార్.